ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 1-15 వచనములు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు వెళ్ళి కుమ్మరి చేయు మంటి కూజానుకొని జనుల పెద్దలలో కొందరిని యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకొని పోయి హర్షేతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగానున్న బెన్ హిన్నోము లోయలోనికి పోయి నేను నీతో చెప్పబోవు మాటలు అక్కడ ప్రకటింపుము. నీవిట్లనుము, యూదా రాజులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. దాని సమాచారము వినువారందరికీ చెవులు గింగూరు మనునంత కీడును నేను ఈ స్థలము మీదికి రప్పింపబోచున్నాను. ఏలయనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారము చేసి ఉన్నారు. వారైనను వారి తండ్రులైనను యూదా రాజులైనను ఎరుగని అన్యదేవతలకు దానిలో ధూపము వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపిరి. నేను విధింపనిదియు సెలవీయనిదియు నా మనస్సునకు తోచనిదియునైన ఆచారమును ఆచరించిరి. తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి. ఇందును బట్టి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, రాబోవు దినములలో ఈ స్థలము హత్యలోయ అనబడును గాని తోఫెతు అని అయినను బెన్ హిన్నోము లోయ అని అయినను పేరు వాడబడదు. తమ శత్రువుల ఎదుట ఖడ్గము చేతను తమ ప్రాణములను తీయ వెదుకు వారి చేతను వారిని కూలజేసి ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా వారి కళేబరములను ఇచ్చి ఈ స్థలములోనే యూదా వారి ఆలోచనను యెరూషలేము వారి ఆలోచనను నేను వ్యర్థము చేసేదను. ఆ మార్గమున పోవు ప్రతివాడును ఆశ్చర్యపడి దానికి కలిగిన ఇడుములన్నిటినీ చూచి అపహాస్యము చేయునంతగా ఈ పట్టణమును పాడుగాను అపహాస్యాస్పదముగాను నేను చేసేదను. వారు తమ కుమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినునట్లు చేసేదను. తమ ప్రాణము తీయ వెదకు శత్రువులు తమకు ఇబ్బంది కలిగించుటకై వేయు ముట్టడిని బట్టియు దాని వలన కలిగిన ఇబ్బందిని బట్టియు వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసము తినును. ఈ మాటలు చెప్పిన తరువాత నీతో కూడా వచ్చిన మనుష్యులు చూచుచుండగా నీవు ఆ కూజాను పగులగొట్టి వారితో ఇలాగనవలెను, సైన్యములకధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మరలా బాగుచేయ నాశక్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టునట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగులగొట్టబోచున్నాను. తోఫెతులో పాతిపెట్టుటకు స్థలము లేక పోవునంతగా వారు అక్కడనే పాతిపెట్టబడుదురు. యెహోవా వాక్కు ఇదే, ఈ పట్టణమును తోఫెతు వంటి స్థలముగా నేను చేయుదును. ఈ స్థలమునకును దాని నివాసులకును నేను అలాగున చేయుదును. యెరూషలేము ఇండ్లును యూదా రాజుల నగరులను ఆ తోఫెతు స్థలము వలనే అపవిత్రములగును. ఏ ఇండ్ల మీద జనులు ఆకాశ సమూహమను దేవతలకు ధూపము వేయుదురో లేక అన్యదేవతలకు పానార్పణములను అర్పించుదురో ఆ ఇండ్లన్నిటికీ అలాగే జరుగును. ఆ ప్రవచనము చెప్పుటకు యెహోవా తన్ను పంపిన తోఫెతులో నుండి ఇర్మియా వచ్చి యెహోవా మందిరపు ఆవరణములో నిలిచి జనులందరితో ఇలాగు చెప్పెను, సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు నా మాట వినకుండా
మొండికి తిరిగియున్నారు గనుక ఈ పట్టణమును గూర్చి నేను చెప్పిన కీడంతయు దాని మీదికిని దానితో సంబంధించిన పట్టణములన్నిటి మీదికిని రప్పించుచున్నాను